మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ వట్టే జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు రాష్ట్రంలో పెద్ద శాతం ఉన్నప్పటికీ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పార్టీ నాయకులు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, సూర్యాపేట మహిళా అధ్యక్షురాలు కొన్నే మంజులా గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమకాని లింగస్వామి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెంపహడ్ మండలం అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళి, సూర్యాపేట కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా టీఆర్పీ నిలుస్తుందని వట్టే జానయ్య యాదవ్ తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ వినతి పత్రం అందజేశారు.